అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దాదాపుగా జిల్లాలో 542 మంది పనిచేస్తున్నాము. గత 17 రోజులుగా మేము సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి చలనము లేదు. కాబట్టి మేము ఈ సమ్మెను ఇలాగే కొనసాగిస్తాము. అయ్యా, వినాయకుని దగ్గరికి వచ్చి మేము ఎందుకు ఈ విధంగా తెలియజేస్తున్నామంటే ఆయనైనా మంచి బుద్ధి ప్రసాదించి మన నాయకులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఈ మంచి బుద్ధి ప్రసాదించి మాకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేసి మా సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు పడాలని కోరుకుంటూ వినాయకుడిని వేడుకుంటున్నాము. వినతి పత్రము ఆయనకు సమర్పించి మా నిరసన ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సత్యసాయి కార్మికులు 17వ రోజున సమ్మె కొనసాగిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అంతా వినాయక చవితి పండుగలు చేసుకుంటుంటే మేమైతే పస్తులుండి మా ఫ్యామిలీ మా పిల్లల పస్తులుండి ఈరోజు పండుగ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడైనా అధికారులకు, రాజకీయ నాయకులకి, ఈ ప్రభుత్వానికి వినాయకుడు మంచి బుద్ధి ప్రసాదించి మా యొక్క 6 నెలల జీతాలు కావచ్చు, ఈపీఎఫ్, ఈఎస్ఐ కల్పిస్తూ ఒక ప్రత్యేక బడ్జెట్ ప్రసాదించాలని నేను ఈ సందర్భంగా వినాయక చవితి సందర్భంగా వినాయకుని వేడుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.